మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. న్యాయం కోసం పోరాడతాం. న్యాయం జరిగేదాకా కూడా మరి పెద్ద ఎత్తున మరి నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిన్న మాజీ మంత్రి హరీష్ రావును అరెస్ట్ చేసిన నేపథ్యంలో హైదరాబాద్కు రావాలి, కార్యకర్తలందరూ కూడా రావాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈరోజు సిద్దిపేటలో కూడా బీఆర్ఎస్ కార్యకర్తలను నాయకులను కూడా పోలీస్ స్టేషన్కి అయితే ఉదయాన్నే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి అయితే తరలించడం జరిగింది. మనతో పాటు అయితే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు గత 6-7 మాసాలుగా మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు అతన్ని ఎప్పటికప్పుడు నిలదీస్తుంటే హరీష్ రావు గారిని టార్గెట్ చేసి ఖమ్మంలో సిద్దిపేట క్యాంపు కార్యాలయం మీద, అదేవిధంగా నిన్న రాత్రి 100 కిలోమీటర్లు ఆ పోలీస్ జీబులు ఎక్కించి ఆయన ఆరోగ్యం బాగలేదన్నా కానీ ఇబ్బంది పెట్టి చాలా ఒక నరరూప రాక్షసి ప్రభుత్వంలాగా చాలా ఇబ్బంది పెడుతుండు. అయితే విషయం ఏంటంటే చిన్న విషయము, ఆయన అరికపూడ గాంధీ ఏమన్నాడు, కాంగ్రెస్లో చేరిండు, పార్టీలో చేరితే అతను మళ్ళా ఏమన్నాడు, పిఎస్సి చైర్మన్ ఇచ్చి ఆయన నేను బీఆర్ఎస్ పార్టీ అని చెప్పిండు. చెప్పినందుకు కౌశిక్ రెడ్డి గారు ఏమన్నారంటే, నువ్వు బీఆర్ఎస్ పార్టీ కదా, రేపు పొద్దున మీ ఇంటికి వస్తాము, వచ్చి బీఆర్ఎస్ కండువ వేసుకొని నీ ఇంటి మీద బీఆర్ఎస్ జెండా ఎక్కించి అక్కడికి వెళ్ళి తెలంగాణ భవన్కి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెడదామని చెప్పి ఆయన చెప్పిండు. చెప్పినందుకు ఆంధ్ర గుండాలను వేసుకొని ఆంధ్ర సంస్కృతిని మన హైదరాబాద్లో ప్రవేశపెట్టి హైదరాబాదును ఆంధ్ర గుండాల సొత్తులాగా వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా కూడా నిన్న కౌశిక్ రెడ్డి ఇంటిపైన దాడి చేపించారు. ఆ దాడిని ఖండిస్తామని చెప్పి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు అతని ఇంటికి వెళ్ళడం జరిగింది పరామర్శించేందుకు. దానికి అతన్ని అరెస్ట్ చేసేందుకు ఇంత ఇబ్బంది పెట్టుకుంటూ ఒక 100 కిలోమీటర్లు దింపి అంత పెద్ద నాయకుడిని నువ్వు చిన్నగా చేసి చూపేద్దామని అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి, కానీ నీ ఆటలు సాగవు. తెలంగాణ ఉద్యమం చేసిన గడ్డ ఇది, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గడ్డ. ఆ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఫైట్ చేసే కార్యకర్తలు. నీవు ఏదో విషయం కాదు మాకు ఇక్కడ తెలంగాణ ఏదో యాక్సిడెంటల్గా సీఎం అయినావు తప్పితే నువ్వు ప్రజలు ఏదో అన్ని అబద్ధాలు చెప్పి అలవిగా హామీలు ఇచ్చి నువ్వు ముఖ్యమంత్రి అయినావు. నువ్వు 6 నెలల నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ముఖ్యంగా నువ్వు ముందుగాల మా మీద బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కాకుండా నువ్వు ప్రజా సమస్యల మీద, ప్రజలకు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టి నువ్వు వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా ఆలోచించు. చెప్పండి, గత 10 సంవత్సరాల్లో కూడా ఇలాంటి దాడులు ఎక్కడ కూడా చూడలేదు. ఇప్పుడు ఏం చెప్తారు ఈ దాడుల గురించి? ఈరోజు నిజంగా చిగ్గుచేట అని చెప్పాలి. ఈ రాష్ట్రం గమనిస్తూ ఉంది, ఈ రాష్ట్రానికి చాలా చైతన్యవంతమైన తెలివి ఉంది అని అన్ని దేశం సాక్షిగా దేశానికి కూడా తెలుసు. ఎందుకంటే ఈరోజు జ్ఞానవంతుడైన హరీష్ రావు ప్రతి సామాన్యునికి ఏ ప్రభుత్వం అయితే భూకర్ముచ్చట్లు చెప్పి అధికారం చేజిక్కించుకుందో అది మా ప్రజలకు అందే విధంగా వాళ్ళకు నాలెడ్జ్ని పంచుతున్న కేవలం ఉద్దేశంతో ఎక్కడికి పోయినా అక్కడ ఆయన మీద రాళ్ళ దాడి, ఆఫీస్ మీద రాళ్ళ దాడి, ఆడిపోతే కౌశిక్ రెడ్డి మీద దాడి. ఈ దాడులకు భయపడి హరీష్ రావు ఊకుంటాడేమో అనుకుంటున్నారేమో. హరీష్ రావు అంటే ఒక హరీష్ రావు కాదు, హరీష్ అని వెనక కోట్ల జనం ఉంది. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఒకటే, బీఆర్ఎస్కు ఉద్యమం కొత్త కాదు, ఈ అరెస్టులు కొత్త ఏం కాదు. మేము పోలీస్ వ్యవస్థ కూడా ఒకటి హెచ్చరిక జారీ చేస్తలేమో, మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. పోలీస్ వ్యవస్థకు మా బీఆర్ఎస్ వ్యతిరేకం ఎన్నడూ కాదు. పోలీస్ వ్యవస్థను పటిష్టం చేసిందే బీఆర్ఎస్. ప్రతి సామాన్యుడు పోలీసు కావాలన్న కళ ఉన్నది. కాకపోతే విద్యా సంస్థల్లో మేము ప్రైవేటు విద్యా సంస్థలకు పోయి చదువుకోలేని పరిస్థితి ఉందంటే కోచింగ్ సెంటర్లు పెట్టి ప్రీ కోచింగ్ సెంటర్లు ఇప్పించిందే మా బీఆర్ఎస్ ప్రభుత్వం. అది కేవలం హరీష్ అన్ననే. ఇలా హరీష్ అన్ననే పోలీస్ వ్యవస్థను పటిష్టం చేసింది హరీష్ అన్ననే. పోలీసులు ఇలా మేము తప్పు పట్టలేదు. మిమ్మల్ని ఆడిస్తున్న ఈ ఆంధ్ర గుండాలు, ఆంధ్ర రాజకీయ నాయకులు వాళ్ళని అంటున్నాం తప్ప మేము పోలీస్ వ్యవస్థకు మేము తప్పు పట్టడం లేదు. చిన్న కానిస్టేబుల్ ఉద్యోగం, ఎస్ఐ ఉద్యోగస్తులు మాకు వ్యతిరేకం ఎన్నడూ కాదు. మీరు ఎక్కడున్నా మా వాళ్ళు పోలీసులను మేము ఎన్నడూ కించపరిచే మాట్లాడలేదు. ఇలా పోలీస్ జులుం నశించాలని మేము అనలేదు. మేము అన్నది కేవలం చంద్రబాబు నాయుడు ప్లస్ ఈ రేవంత్ రెడ్డి సర్కార్కు వ్యతిరేకం తప్ప పోలీస్ వ్యవస్థకు తప్పు కాదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంటే హరీష్ రావు గారికి కూడా గాయమైంది కదా, దీని గురించి ఏం చెప్తారు? హరీష్ అన్న మాజీ మంత్రి, పెద్ద నాయకుడు,
ఆయనను పట్టుకొని పోలీసులు విచ్చలవిడిగా గుంజడము, ఆయన భుజానికి గాయం చేయడం ఇది సరైంది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ రాక్షస పాలన నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. ఇంత దుర్మార్గమైన పాలన ఎక్కడ చూడలేదు. 10 సంవత్సరాలు తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లో ఇట్లాంటివి చేస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు ఒక్కరు కూడా ఉండేటోళ్ళు కాదు, మిగిలేటోళ్ళు కూడా కాదు. ఇలాంటి దుర్మార్గమైన చర్యలు చేయడం సరైంది కాదు. హరీష్ అన్న మీద దాడి చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రం అగ్గే మండుతుంది. ఎన్ని చేసినా మీరు మమ్మల్ని ఆపలేరు, హరీష్ అన్నను ఆపలేరు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రేపు జరిగే కార్యక్రమాలలో మంత్రులను కూడా తిరగనీయం. ఎక్కడ కూడా ఒక మంత్రి కూడా తిరగకుండా కార్యకర్తలు రెడీగా ఉన్నారు. మీరు ఏదైతే హామీలు ఇచ్చిరో ప్రజలకు అవి నెరవేర్చండి. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చి ప్రజల దగ్గర మన్నన పొందండి, మెప్పు పొందండి తప్ప హరీష్ అన్నను ఏమో చేస్తామంటే మీ వల్ల కాదు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ అమలు చేస్తున్న పథకాలను చూస్తే బీఆర్ఎస్ కూడా ఇట్లా చేస్తుందని కూడా ఆరోపణలు ఉన్నాయి. దీని గురించి ఏమంటారు మరి? 100% అన్న, మీరు ఏదైతే 6 గ్యారెంటీల విషయం అన్నారో నిజంగా కూడా మీరు బయట తిరగండి, సామాన్య ప్రజలను అడగండి. కార్యకర్తలుగా మేము చెప్పడం కాదు, సామాన్య ప్రజలు కూడా ఇలా పింఛన్లు అందడం లేదు. ఇలా వర్షాకాలము పంటలు సగానికి వచ్చినటువంటి పరిస్థితి, ఇప్పటికి కూడా రైతు బంధు రానటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి, దానికి కట్ ఆఫ్ డేట్ పెట్టి ఇప్పటి వరకు కూడా మరి 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణమాఫీ కూడా కానటువంటి పరిస్థితి. ఏదైతే ఈ 6 గ్యారంటీలు ఉన్నాయో దీన్ని ట్రాక్ తప్పేయడం కోసం రేవంత్ రెడ్డి దాని వెనుక చంద్రబాబు కుట్ర కూడా ఉంది. చంద్రబాబు పెత్తనంతో ఆంధ్ర మీద తెలంగాణ పెత్తనం నడిపియాలని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఈ కీలుబొమ్మల ఆటగా ఈ రేవంత్ రెడ్డిని తెలంగాణలో కీలుబొమ్మ ఆట ఆడిపిస్తున్నటువంటి పరిస్థితి. చెప్పండి, అసలు వివాదానికి కారణం ఎవరు? వివాదం చెలరేగడానికి అసలు విషయం ఏంటనేది? వివాదం కారణం అంటే నిన్న మనకైతే క్లియర్గా అర్థమైంది. బీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకొని బీఆర్ఎస్ పార్టీ సింబల్ మీద గెలిచిన ఆర్కేపూడి గాంధీని వారి పార్టీలో అనైతికంగా మన అంగడిలో కొన్నట్టు కొని వారికి ఏదైతే ప్రతిపక్ష పార్టీలకు ఇచ్చే పిఎస్సి చైర్మన్ వారికి ఇచ్చినందుకు పాడి కౌశిక్ రెడ్డి గారు ఏమన్నారు, మీరు రండి, మీరు మా ఇంటికి వస్తా అని చెప్పి పాడి కౌశిక్ రెడ్డి ఏమన్నాడు, మీకు చీర గాజులు పంపుతున్నా అన్నాడు. ఎందుకంటే నువ్వు మా పార్టీలో ఉన్నావు, వాళ్ళ పార్టీలో ఉన్నావో క్లియర్గా చెప్పమంటే ఆయన చెప్పలేదు. కాబట్టి పాడి కౌశిక్ రెడ్డి ఎదిరించినందుకు పాడి కౌశిక్ రెడ్డిని ఇంట్లో హౌస్ అరెస్ట్ చేసి మరియు కాంగ్రెస్లో చేరినట్టు గాంధీని పోలీసులే పహారా కల్పించి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసినందుకు హరీష్ అన్న మద్దతుగా వెళ్ళినాడు. ఆ వెళ్ళినందుకు కూడా హరీష్ అన్నను అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులతో గవర్నమెంట్ ఏం ఆపలేరు, మా ఉద్యమాన్ని ఆపలేరు. ఎందుకంటే మాకు అన్ని తెలుసు, బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమం తెలుసు, ప్రభుత్వం తెలుసు, ప్రజల మేలు తెలుసు. కాబట్టి మా హరీష్ అన్న పిలుపు మేరకు, మా టీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు మేము అందరం వెళ్దాం అనుకున్నాం. కానీ పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులకు భయపడేది ఏం లేదు, మేము కాదు, చాలామంది కార్యకర్తలు చాలా విధంగా ఎట్టి పరిస్థితుల్లో చేరుకునే సత్తా కూడా మా బీఆర్ఎస్ పార్టీకి ఉంది. సిద్దిపేట వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ నాయకుల అరెస్టులు అయితే కొనసాగుతున్నాయి. హరీష్ రావుపై దాడిని మాత్రం వీరు బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. కెమెరామెన్ అంజితో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట. న్యాయం కోసం పోరాడతాం. న్యాయం జరిగేదాకా కూడా మరి పెద్ద ఎత్తున మరి